రాష్ట్రాల్లోని అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఈ వీడియోకైతే 1000 లైక్లు వేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ అంగన్వాడీల కోసమే, అంగన్వాడీలకు అప్డేట్ అందించడం కోసం, అంగన్వాడీల సమస్యలపై అయితే కృషి చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అయితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే అంగన్వాడీలపై గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రాధాన్యం గురించి, మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పు పట్ల ఏ విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది, ఏ విధంగా వ్యవహరించే అవకాశం ఉంది, మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు మరి ప్రభుత్వాలు న్యాయం చేసే అవకాశం ఉందా లేదా అనే అంశాల గురించి డిస్కస్ చేద్దాం. మరి గుజరాత్ హైకోర్టు అయితే ఈ తీర్పు వెలువడిన అంటే అక్టోబర్ 30వ తేదీ రోజు ఈ తీర్పు అయితే వెలువడింది. అప్పటి నుంచి 6 నెలల్లోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలను పరిష్కారం చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ తీర్పు ప్రాధాన్యత గురించి, ఈ తీర్పు అమలు తీరుతెన్నుల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వివరాలకు వెళ్తే గుజరాత్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ శ్రమకు తగ్గ వేతనాలు రాక కోర్టుకెక్కారు. ప్రభుత్వమే ప్రైవేటు యజమానుల్లాగా అతి తక్కువ జీతాలు చెల్లిస్తూ అంగన్వాడీ ఉద్యోగులతో 12 గంటలు పని చేయిస్తూ పని భద్రత కల్పించకపోవడంతో 2015వ సంవత్సరంలో అనేక ప్రాజెక్టుల నుండి మరి గుజరాత్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వందలాది మంది పిటిషన్లను అయితే గుజరాత్ హైకోర్టులో వేయడం జరిగింది. మరి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని ఆ కేసులో వారైతే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వమే అంగన్వాడీ ఉద్యోగుల శ్రమను దోపిడీ చేయడాన్ని గుజరాత్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇటు ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు సరే ఉద్యోగుల శ్రమ దోపిడీ చేస్తే ఒక విధంగా ఉంటుంది, కానీ ప్రభుత్వమే మహిళల శ్రమ దోపిడీ చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి గుజరాత్ హైకోర్టు అయితే తప్పుపట్టింది. అంగన్వాడీ టీచర్లను 3వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీ ఆయాలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వారి సర్వీసులను పర్మనెంట్ చేయాలని వేసిన పిటిషన్లను ఆమోదిస్తూ గుజరాత్ హైకోర్టు వారిని పర్మనెంట్ చేయాలని రూలింగ్ ఇవ్వడం చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్పుకోవచ్చు. మరి ఈ తీర్పు దేశంలోని 28 లక్షల మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ప్రభుత్వం వద్ద రెగ్యులర్కు అంటే పర్మనెంట్కు నోచుకొని కోట్లాది మంది ప్రభుత్వాల దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ కార్యత్ అక్టోబర్ 30న తీర్పుతో దేశంలోని అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఎనలేని విశ్వాసం న్యాయస్థానాలపై కలిగింది. ప్రభుత్వాలు హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే దేశంలో పనిచేస్తున్న 28 లక్షల అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలి. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పులన్నింటినీ గౌరవించి న్యాయస్థానాలపై, చట్టాలపై మరింత విశ్వాసం పెరిగేలా ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పేసి గుజరాత్ హైకోర్టు చెప్పింది. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వారి వారి విద్యార్హతలను బట్టి, వారి యొక్క అనుభవం బట్టి, వారి యొక్క సీనియారిటీని బట్టి మరి ఉద్యోగాలలో అవకాశం కల్పించాలని గౌరవ గుజరాత్ హైకోర్టు అయితే తీర్పు చెప్పింది. ఈ చారిత్రాత్మకమైన తీర్పును అమలు చేసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల చదువులను మరియు అనుభవాన్ని, వారి యొక్క సర్వీస్ను, వారి యొక్క సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని అంగన్వాడీ టీచర్లను క్లర్క్ కేటగిరీలో మరియు అదేవిధంగా అంగన్వాడీ ఆయాలను 4వ తరగతి ఉద్యోగులుగా వారి అర్హతలను బట్టి నియమిస్తూ మరి మంచి విద్యార్హతలు కలిగిన వారిని ఇంకా ప్రమోషన్, అప్గ్రేడ్ చేయాలని హైకోర్టు అయితే తీర్పు సారాంశం. ఇదే కనుక అమలైతే ఒక్కొక్క అంగన్వాడీ టీచర్లకు 50,000 జీతం స్టార్టింగ్లో ఉంటుంది. ఆయాలకైతే 35,000 నుంచి 40,000 వరకు జీతం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎందుకంటే కనీస వేతనం అమలు చేయాలి, రోజువారీ కూలి కూడా పడడం లేదు. కాబట్టి ఈ తీర్పుని ఖచ్చితంగా గౌరవించాలి ప్రభుత్వాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు కూడా కోరుతున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్లో పనిచేస్తున్న వారికి శ్రమకు తగ్గ వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వాలే దోపిడీకి పాల్పడరాదని ఆ తీర్పు అయితే తేటతెల్లం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం యజమానిగా అంగన్వాడీ ఉద్యోగులు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించి వారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాలని చెప్పేసి గౌరవ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ టీచర్లను, ఆయాలకు 2015వ సంవత్సరం నుండి ప్రస్తుతం పర్మనెంట్ చేసిన వేతనాలకు సమానంగా చెల్లించాలని హైకోర్టు తీర్పును ప్రభుత్వాలు గౌరవించి వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వాలు దోపిడీ చేయడానికి గౌరవ వేతనం చెల్లించి వారి శ్రమను దోచుకోవడం వెంటనే ఆపాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలన్న హైకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేయాలి. ఇది ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించాలి. గత 10 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల సర్వీస్ బెనిఫిట్లను చెల్లించాలన్న హైకోర్టు తీర్పును కూడా గౌరవించాలి. అంటే 10 ఏళ్ల సర్వీస్ కంటే ఎక్కువ ఉన్న వారిని గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తించే ప్రతి సౌకర్యం కల్పించాలని చెప్పేసి హైకోర్టు అయితే తీర్పిచ్చింది. అదేవిధంగా హైకోర్టు గౌరవ వేతనం పేరుతో రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని హైకోర్టు చెంపపెట్టు తీర్పు ఇవ్వడాన్ని కార్మిక లోకం హర్షిస్తుంది. రెగ్యులర్ సర్వీసులు ఉద్యోగులకు అన్ని చట్టబద్ధమైన హక్కులను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాలని ఆదేశించింది. 1975వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం
నాటి ఎమర్జెన్సీ కాలంలోనే ఆకలి దరిద్రం నుండి బాలబాలికలకు పౌష్టికాహారం కల్పించి మరి మాతా శిశు అభివృద్ధికి పెద్దపీట వేయాలని ఐసీడీఎస్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 25 లక్షల మంది మరి అతి ఎక్కువ మంది పనిచేస్తున్నటువంటి వ్యవస్థ అంగన్వాడీ వ్యవస్థ. కాబట్టి మరి ఐసీడీఎస్ ద్వారా 25 లక్షల మంది పనిచేస్తున్న ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ కార్యక్రమం ఇది. కొన్ని వందల రూపాయల నుండి నేడు తెలంగాణలో అంగన్వాడీ ఆయాకు 5,000, అంగన్వాడీ టీచర్కు 13,500 చెల్లిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులతో 12 గంటలు పనిచేస్తూ ఏ అధికారి గ్రామ సందర్శనకు వచ్చినా వారి వెంట ఉండి సహకరించడం, కుటుంబ నియంత్రణ భద్రతలను ప్రచారం చేయడం. మరి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారతదేశ వ్యాప్తంగా ఇదే పని చేస్తున్నారు అందరూ. మరి గర్భిణీ స్త్రీలకు ఐరన్, ఫోలిక్ టాబ్లెట్ ఇచ్చి రక్తహీనతను కాపాడడం అంగన్వాడీ ఉద్యోగుల నిత్య కృత్యమైపోయింది. మరి దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి ప్రజల సంక్షేమమే తమ పరమావధిగా భావిస్తామని ప్రమాణం చేసి మరి ఇలాంటి తీర్పులను అమలు చేయకపోవడం అన్యాయం అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్న తీర్పులను గౌరవించలేని పాలకులు రాజ్యాన్ని పరిపాలిస్తూ పేదలకు మధ్యతరగతి ప్రజలకు మొండి చేతితో ధనవంతులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉద్యోగ కార్మికుల జీవితాలపై ఎనలేని దాడి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అందరూ భావిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను సమూలంగా మార్చి 4 కోడ్లను తెచ్చి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తుంటే దేశంలోని 47 కోట్ల మంది కార్మిక వర్గం 27 సార్లు సమ్మెలు చేసిన మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా నవంబర్ 26, 2024న దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వివిధ కార్మిక వర్గాలైతే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కోళ్లను 3 రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని పోరాటం తారాస్థాయికి చేస్తామని చెప్పి ఇక్కడ ప్రకటించారు. మరి ఇది తారాస్థాయికి చేరకముందే ప్రభుత్వం మరి ఉపసంహరించుకోవాలని కార్మికులైతే డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఈ గుజరాత్ హైకోర్టు తీర్పుని ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే శ్రమ దోపిడీ అనేది ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం, రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి ఎన్నో ఆశలతో ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఎన్నుకున్నారు. ఈ కొత్త ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒకసారి అంగన్వాడీ భారతదేశంలో ఉన్న అంగన్వాడీ యూనియన్ అన్ని రాష్ట్రాల అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులతో మరియు ఐసీడీఎస్ అధికారులతో ఒక మంచి సమావేశాన్ని ప్రధానమంత్రి స్థాయిలో ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా సపోర్ట్గా తీసుకుంటూ అంగన్వాడీలందరికీ బడ్జెట్లో కేటాయింపులు జరిపి వారికి చదువు, అనుభవం, సీనియారిటీ బట్టి మరి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి సర్వీస్ని పర్మనెంట్ చేసి వారికి పెన్షన్, గ్రాట్యుటీ అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మరి హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వాలు గౌరవిస్తాయని, అంగన్వాడీ టీచర్ల ఆయాలకి న్యాయం చేస్తాయని చెప్పి ఆశిద్దాం. వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి. 1000 లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది నిజమైతే మన అంగన్వాడీ టీచర్ల యొక్క ఆయాల యొక్క ఆశలు నెరవేరినట్లే. కాబట్టి మన ఛానల్ ఎప్పుడు మీకు మంచి కోరుకుంటుంది, మీకు మంచి అప్డేట్స్ అందిస్తుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.